నమస్కారం అండి అందరికీ. నేను మీ కోడెల నాని యాదవ్. ఈరోజు నేను జొమాటో కంపెనీ ద్వారా ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ చేసే ప్రతి ఒక్క జొమాటో రెస్టారెంట్ పార్ట్నర్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూసి జొమాటో రెస్టారెంట్ పార్ట్నర్స్ ఏ విధంగా మోసపోతారో వివరంగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి మీకు తెలిసిన రెస్టారెంట్ పార్ట్నర్స్ ఎవరైనా సరే ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఆ వ్యాపారాన్ని కాపాడే బాధ్యత మీరు కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా విజయవాడలో జరిగిన నిజమైన సంఘటనను మీతో పంచుకోవటానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఈ వీడియో యొక్క ఉద్దేశం ఒకటే, ఇంకెవరూ కూడా ఇలాంటి మోసానికి గురి కాకూడదు అని ఒకే ఒక సదుద్దేశంతో ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూసి మీకు తెలిసిన జొమాటో రెస్టారెంట్ పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే ఎవరికైనా సరే ఈ వీడియోని షేర్ చేసి ఆ వ్యాపారాన్ని కాపాడే బాధ్యత మీ మీద కూడా ఉందని కోరుకుంటున్నాను. గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో జొమాటో రెస్టారెంట్ పార్ట్నర్స్నే టార్గెట్ చేస్తూ కొంతమంది మోసగాళ్ళు వాళ్ళకి కాల్ చేసి జొమాటో కంపెనీ నుంచి మేము మాట్లాడుతున్నాము, ఆన్బోర్డింగ్ టీమ్ అని, మీరు మీ దగ్గర ఉన్న అదే ఫుడ్ లైసెన్స్తో వేరు వేరు పేర్లతో మళ్ళీ ఆన్బోర్డింగ్ చేసుకోవచ్చని, అలా చేయడం వల్ల మీ వ్యాపారం రెట్టింపు అవుతుందని నమ్మపలికి మాకు మీ ఫుడ్ లైసెన్స్, పాన్ కార్డు షేర్ చేస్తే 4 రకాల పేర్లతో ఆన్బోర్డింగ్ చేస్తామని చెప్పి వాళ్ళని నమ్మపలికి వాళ్ళ దగ్గర ఈ ఫుడ్ లైసెన్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు. రెస్టారెంట్ పార్ట్నర్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఏమీ అడగటం లేదు కదా, ఓన్లీ ఫుడ్ లైసెన్స్, పాన్ కార్డు ఇవ్వటం వల్ల మనకి ఏం జరిగిద్దిలే అనుకొని వాళ్ళని నమ్మి వాళ్ళకి ఆ డీటెయిల్స్ పంపుతున్నారు. వీళ్ళకి చెప్పినట్టే మొదట నిజంగానే ఆన్బోర్డింగ్ చేసి వాళ్ళని ఖచ్చితంగా వీళ్ళని నమ్మేలాగా చేసుకొని 4 రకాల పేర్లతో, కొత్త పేర్లతో ఈ ఆన్బోర్డింగ్ చేసి వ్యాపారం మొదలు పెడుతున్నారు. ఆ తర్వాత 1 నెల తర్వాత కానీ వీళ్ళకి అర్థం అవుతుంది మనం మోసపోయామని. ఎవ్రీ వీక్ వాళ్ళకి పే అవుట్ వచ్చినప్పుడు దాంట్లో ఏదైతే స్కామ్ చేసి ఆ అమౌంట్ దోచుకున్నారో ఆ అమౌంట్ మొత్తం కూడా జొమాటో కంపెనీ డిడక్ట్ చేసి వీళ్ళకి పే అవుట్, 0 పే అవుట్ చూపిస్తుంది. ఏంటా మనకి 0 పే అవుట్ వచ్చింది, మనం చాలా వ్యాపారం చేసాం కదా, మన అమౌంట్ అంతా ఏమైంది అని తెలుసుకొని తర్వాత వీళ్ళకి అర్థమవుతుంది మనం మోసపోయామని. ఇదే విషయాన్ని జొమాటో కంపెనీకి వెళ్ళి మేనేజర్తో కలిసి ఈ విషయం చెప్తే జొమాటో కంపెనీ మేనేజర్స్ కూడా మాకు ఈ విషయం దృష్టిలోకి వచ్చిందండి, మా దృష్టిలో కూడా ఈ విషయం ఉంది, మా హెడ్ ఆఫీస్కి కూడా మేము ఇన్ఫార్మ్ చేశాము, అతన్ని త్వరలో పట్టుకుంటాము అనే సమాధానం మాత్రమే వస్తుంది. ఆ తర్వాత ఎన్నిసార్లు జొమాటో కంపెనీకి వీళ్ళు తిరిగినా కూడా అటువైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. మరి మా డబ్బుల విషయం ఏంటి అని అడిగితే ప్రస్తుతానికి ఈ బిజినెస్ కొంచెం క్లోజ్ చేసుకోండి అనే సమాధానం మాత్రం వస్తుంది. ఇక్కడ జొమాటో రెస్టారెంట్ పార్ట్నర్స్కి నేను ఒక విషయం చెప్తున్నాను, ఎవరిని నమ్మి మీ ఫుడ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్ కానీ డీటెయిల్స్ ఇవ్వకండి. ఒక్కసారి యాక్సెస్ ఇస్తే మాత్రం సమస్యలు చాలా పెద్దవిగా మారే అవకాశం ఉంటుంది. ఫుడ్ లైసెన్స్, పాన్ కార్డు డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళు ఏ విధంగా మోసం చేస్తున్నారు అన్న విషయం కూడా నేను డీటెయిల్గా తర్వాత వీడియోలో నేను చెప్తాను. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీరు నమ్మితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. గుర్తుంచుకోండి, మీ షేర్ చేయడం వల్ల ఒక బిజినెస్ని కాపాడిన వారు అవుతారు. ఇంకా మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా జరిగిందా కామెంట్లో తెలియజేయండి. మీ పేరు కానీ, వివరాలు కానీ మీ అనుమతి లేకుండా ఎక్కడా చెప్పము. ఇది ఎవరికైనా న్యాయం జరిగేందుకు, మరెవరూ మోసపోకుండా ఉండేందుకు మాత్రమే చేస్తున్న ప్రయత్నం. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ కోసం తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మీ కోడెల నాని యాదవ్.